నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగర ప్రధాన చూద్దాం. మెంతా మొదలైంది అలజడి, ఈదురుగాలులతో ఆగని వర్షం. మెంతా తుఫాన్ దూసుకొస్తుంది. సోమవారం ఉదయం నుంచి జిల్లాపై ఆ ప్రభావం ప్రారంభమైంది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం ఉదయానికి తీవ్రంగా మారే అవకాశం ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే విద్యా సంస్థలకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వసతి గృహాల నుంచి బాలికలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంటేడ మండలం చంద్రంపేట సమీపంలోని గడ్డవాగు పొంగుతూ ఉండడంతో గతంలో ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో అటుగా రాకపోకలు నిషేధించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస పరిశీలించారు. మెంతా తుఫాన్ దూసుకు రావడంతోనే సోమవారం అయితే మాత్రం అతి నుండి భారీ వర్షాలు కురవడం అయితే మొదలైంది. మంగళవారం కూడా అతి భారీ వర్షాలు కురిసే ప్రభావం ఉండడంతో అప్రమత్తమయ్యారు అధికారులు. బాలికలు ఉన్నత పాఠశాలలో ఉన్నవారిని ఎవరిని కూడా బయటికి రాకుండా అప్రమత్తం చేయడం జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అప్రమత్తం చేస్తూ ఉన్నట్టుగా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. తీర ప్రాంత వాసులు ఎవరు బయటకు రావద్దని, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని డిఐజీ గోపీనాథ్ జట్టి కోరారు. చింతపల్లి మెరైన్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. పోస్పడరేఖ మండలం పతివాడ బర్రెపేట గ్రామాలలో తుఫాను సహాయక కేంద్రాలు మెరైన్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. మెరైన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఎస్పీ దామోదర్ కూడా పాల్గొన్నారు. అయితే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు చెప్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. అత్యవసరమైతే మాత్రం కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉంటామని ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం డిఐజీ గోపీనాథ్ జట్టి ఇలా చెప్తూనే ఉన్నారు. తుఫాను నష్ట నివారణ చర్యలు, పునరావాసం కల్పన, ఆహార పదార్థాల సరఫరాకు గాను జిల్లాకి ప్రభుత్వం ₹1 కోటి విడుదల చేసింది. రహదారులపై పడిన చెట్లు తొలగింపు, విద్యుత్ స్తంభాలు పునరుద్ధరణ వంటి పనులు సైతం ఈ నిధులు వినియోగిస్తారు. తుఫాను నష్ట నివారణకైతే ప్రభుత్వం ₹1 కోటి జిల్లా వాసులకైతే మాత్రం ప్రకటించింది. ఆహారానికి కానివ్వండి, నివారణ చర్యలు కానివ్వండి, నిధులైతే మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టాలన్నట్టుగా ఇక్కడ జిల్లాకి వాసులకైతే మాత్రం ₹1 కోటి నిధులు అయితే మాత్రం విడుదల చేసినట్టుగా తెలుస్తూనే ఉంది. బొబ్బిలి మండలం పరిధిలోని పారాది కాజ్వేపై నీటి ప్రవాహం పెరిగింది. దీంతో రాకపోకలు నిలిపివేశారు. రామభద్రాపురం మీదుగా వాహనాలు మళ్లిస్తూ ఉన్నారు. గరివిడి, గుర్ల, రామభద్రం సాపలు మండలంలో ఈదురుగాలులకు వరించేరు నేలమాలింది. గరివిడి మండలంలోని బంగారమ్మ కాలనీ ముంపునికి గురి కాకుండా సమీపంలో ఎర్ర చెరువు గట్టుకు అధికారులు గండి కొట్టారు. అయితే బొబ్బిల్లో పారాది కాజ్వే అయితే మాత్రము ఈ వర్షాలకైతే మాత్రం పూర్తిగా అతలాకుతలమైంది. వాహనాలన్నీ కూడా మళ్లించడం జరిగింది. అలాగే పూర్తి క్షేత్రస్థాయి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే వరి నాట్లు కూడా పూర్తిగా చేలని కూడా మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎంతవరకు నష్టం వాటిల్లిందని ఇంకా తెలియాల్సి ఉంది. జిల్లా విద్యుత్ స్తంభాలు పడిపోయిన, తీగలు తెగిన, నియంత్రణకు దెబ్బతిన్న వెంటనే తెలియచేయాలని ఇక్కడ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు ఫోన్ నెంబర్లు కూడా సంప్రదించగలరని చెప్తూ ఉన్నారు. విద్యుత్ స్తంభాలు అయితే ఎక్కడైనా నేల కొరిగినా, తీగలైతే మాత్రం తెగినా ఖచ్చితంగా వాడి దగ్గరికి వెళ్ళవద్దు. ఎందుకంటే సప్లై ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు అయితే మాత్రం సంప్రదించాలనేట్టుగా ఇక్కడ అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. తుఫాను ప్రభావంతో సోమవారం జిల్లా అంతటా విస్తారంగా వానలు కురిశాయి. ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వర్షపాతం 17.4 మిల్లీమీటర్గా నమోదైనట్టుగా తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో సోమవారం అయితే మాత్రము ప్రధానంగా 17.4 మిల్లీమీటర్లు అయితే మాత్రము వర్షపాతం నమోదైనట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే తుఫాను తీవ్రత దృష్ట్యా మంగళ, బుధవారంలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ రెడ్ అలర్ట్ను ప్రకటించిందని జిల్లాధికారులు తెలిపారు. ఈ నెల 31న ఆరెంజ్ అలర్ట్, 31న గ్రీన్ అలర్ట్ ప్రకటించిందని కలెక్టర్ రామచంద్రరావు చెప్పారు. సహాయ చర్యలు చేపట్టేందుకు నిధుల కొరత లేదని, ఇప్పటికే ఆర్టీఓ 50 లక్షల పైగా అందించామన్నారు. అవసరమైతే అదనంగా విడుదల చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండగా 1200 వరకు స్తంభాలు సిద్ధం చేశామని ఇక్కడ తెలుస్తూ ఉంది. తుఫాను తీవ్ర దృష్ట్యా మంగళ, బుధవారంలో కూడా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ప్రభావంగా ఉండడం బట్టి
ఇక్కడైతే 50 లక్షల రూపాయల ఆర్టీఓకి అయితే మాత్రం అందించారు. అవసరమైతే ఇంకా నిధులు విడుదల చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే తీగలు ఎక్కడ తెగినా సరే స్తంభాలు కూడా సిద్ధం చేసినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. జిల్లాలో 69 ప్రభావిత గ్రామాలను గుర్తించారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించారు. 8 గ్రామ సచివాలయ పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టారు. 71 పునరావాస కేంద్రాలకు బాధితులను తరలిస్తూ ఉన్నారు. అక్కడ ఆహార పదార్థాలు మందులు సిద్ధంగా ఉంచారు. తీరంలో సహా లోతట్టు ప్రాంతాలను పురుపాకలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. రహదారులపై కూలిన చెట్లు కొమ్మలు తొలగింపులకు జేసీబీలు ఇతర యంత్రాంగ పరికరాలను అందుబాటులో ఉంచారు. విద్యుత్ స్తంభాలు పడితే పునరుద్ధరించేందుకు ప్రతి సబ్స్టేషన్లో అదనపు సిబ్బందిని నియమించారు. సముద్ర తీరం సహా జలాశయాలు భారీ నీటి వనరుల వద్ద 60 మంది గజ ఈతగాలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. జిల్లాలో 69 ప్రభావిత గ్రామాలను అయితే మాత్రం అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల సచివాలయ సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా సిబ్బంది సబ్స్టేషన్లు అయితే మాత్రము సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ సరే కరెంటు అంతరాయం కలిగిన వెంటనే పునరావాసం చేయడానికైతే మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. జిల్లాలో ప్రత్యేక అధికారిగా నియమితులైన రవి సుభాష్ ఆదివారం రాత్రి చేరుకున్నారు. అధికారులతో సమావేశం అయ్యారు. కోనాడ జడ్పీ ఉన్నత చింతపల్లి ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం డంకాన గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. నిలమల్ల ఎమ్మెల్యే లోకం మాధవి జేసీ సేతుమాతులు కూడా ఆర్జీవి కీర్తి తదితరులు ఉన్నారు. భోగాపురం మండలం ముఖం సముద్ర తీర ప్రాంతంలో కలెక్టర్ రామసుందరెడ్డి ఎస్పీ దామోదర్ పర్యటించారు. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణీలను ఆసుపత్రికి తరలించామన్నారు. అత్యవసరమైతే ప్రజలకు బయటకు రావద్దని ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. విశాఖపట్నం విజయనగరం మొత్తం కూడా రైళ్లు కూడా రద్దు అయినట్టుగా అధికారులు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. విజయనగరం రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ దగ్గర కూడా మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ముఖంలో తీరానికి చేరిన పడవలు కూడా స్క్రీన్ పై మనం చూస్తూనే ఉన్నాం. అలాగే తీరంలో మత్స్యకారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ఎస్పీ తదితరులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే మెంతా తుఫాన్ దూసుకురావడంతో సోమవారం అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం అతలాకుతలం చేసింది. కానీ ఇప్పుడైతే మాత్రం అధికారులు అప్రమత్త అవడంతో ప్రజలకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిద్ధం చేశారు. అలాగే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం మత్స్యకారులు ఎవరు కూడా తీరంలోకి వెళ్ళవద్దని అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆహార పదార్థాలు అలాగే మందులు ఇవి టాబ్లెట్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే గర్భిణీలకు ఎక్కడ ప్రసవానికి ఇబ్బంది లేకుండా కూడా అధికారులు అప్రమత్తమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే స్కూళ్ళన్నీ కూడా ప్రకటించారు. అలాగే రాబోతున్న రోజుల్లో కూడా తీరం దాటిన తర్వాతనే మళ్ళీ అప్రమత్తం అవ్వవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా ఉంది. కాబట్టి ఎవరో దయచేసి ఇంట్లో నుంచి బయటకు రావద్దని అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అధికారులు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, ఎందుకంటే గతంలో చాలా చూసాం. హుదూ తుఫాన్ లాంటి ఒక తుఫాన్ వచ్చినప్పుడు మెంతా అనేది చాలా భారీ నుండి అతి భారీ రావాల్సిన పరిస్థితి కూడా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. చాలా జిల్లాల్లో అయితే మాత్రం చాలా అతలాకుతలం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే విజయనగరం జిల్లా పునరావాసానికి అయితే మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు అందుబాటులో ఉన్నట్టుగా అధికారులు ఆహార పదార్థాలే కానివ్వండి అలాగే మందులే కానివ్వండి అలాగే ప్రతిదిన కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడాను ఎవరు ఇబ్బంది పడకూడదని ముందస్తుగానే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులే కానీ నాయకులే కానీ ప్రజలు అప్రమత్తం చేయడంతో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉన్నారు. ఎటువంటి కూడా ఇంక ఎంతవరకు నష్టం వాటిల్లింది అది ఇక్కడ వ్యవసాయానికి కానివ్వండి అలాగే ప్రాథమికంగా అయితే మాత్రము ఇంకా 2 రోజులు గడిస్తే కానీ పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు అధికారులు. అలాగే ప్రస్తుతానికి అయితే మాత్రం అంత నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. కాబట్టి రానున్న రేపు అంటే ఈ రోజు రేపు కూడా కొద్దిగా మన అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.